దేశమంతా చూసే విధంగా కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పడవల పోటీలు ఈ ఏడాది సంక్రాంతి పర్వదినంలో జరుగుతాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. దేశ నలుమూల నుండి పెద్ద ఎత్తున టీంలు ఈ డ్రాగన్ పడవ పోటీల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున వస్తున్నాయని, ఇప్పటికే అనేక రాష్ట్రాల నుంచి ఈ పడవల పోటీల్లో పాల్గొనేందుకు వారి పేర్లు నమోదు చేసుకున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. నిజానికి దేశ స్థాయి గుర్తింపు ఉన్న కోనసీమ పడవల పోటీలు ఎంకరేజ్మెంట్ ఇచ్చేందుకు స్వయంగా జిల్లా కలెక్టర్, కోనసీమ జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సైతం స్వయంగా పాల్గొన్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోనసీమ జిల్లాకు సంబంధించి కొత్తపేట సమీప ప్రాంతంలో ఈ పడవల పోటీలు ప్రారంభించారు. అయితే అనుకోని చాలా చిన్న అపశృతిని పెద్దది చేయకండి, కలెక్టర్ గారికి కాస్త దానిపై అవగాహన ఉంది. అయితే ఈ పడవ తీసే క్రమంలో, పడవ ముందుకు వెళ్ళే క్రమంలో ఒరిగింది. ఆ సమయంలో మాత్రమే కలెక్టర్ పడిపోయారు, మరలా ఎక్కారు. ఇలాంటి 2 సార్లు అక్కడ చోటు చేసుకుంది, ఎలాంటి ప్రమాదం జరగలేదు అంటూ బండారు సత్యానందరావు ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. అయితే జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఈ పోటీలు అత్యంత ఘనంగా ఈ ఏడాది నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీతో పాటు జిల్లా కలెక్టర్, అన్ని శాఖల అధికారుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని, ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించామని, ఈ ట్రయల్ రన్లో సైతం కలెక్టర్కు సంబంధించిన పడవ ముందంజలో ఉన్నట్లుగా ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో కోనసీమ జిల్లాయే కాదు, రాష్ట్ర నలుమూలల నుండి కూడా ఈ పండగ వేళల్లో జరిగే పోటీలు తిలకించేందుకు పెద్ద ఎత్తున వస్తారని, అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కోనసీమ అందాలు, కోనసీమకు సంబంధించిన ఈ పడవల పోటీలు చూసే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే తెలియజేశారు. డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీల సందర్భంగా కలెక్టర్ గారు స్వయంగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని హైలైట్ చేసి ప్రమోషన్ చేద్దామనే ఆలోచనలో వారు ఈ రోజు ఉదయం కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఆర్డీఓ గారు, ఇంకా డిఎస్పీ గారు, ఇంకా అధికారులు మేమందరం కూడా కలిసి పులిదిండి బ్రిడ్జి నుంచి అక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించేలా తాడిపూడి బ్రిడ్జి వరకు కూడా వాళ్ళు ఒక ప్రమోషన్ గా చేయాలని భావించడం జరిగింది. పోటీ ఈ యొక్క పడవని నడపడంలో స్కిడ్ అవడం జరిగింది. ఇన్బ్యాలెన్స్ అయి స్కిడ్ అయ్యి మళ్ళీ వెంటనే దాంట్లో పాలు పంచుకుని మళ్ళీ దాన్ని రన్ చేయడం జరిగింది. కాయకింగ్ పడవని నడిపి వారు ఉత్సాహపరచడం జరిగింది. కానీ ఈ సంఘటన పట్ల నేను వార్తల్లో చూస్తే దాని మీద ఒక విధమైన పెద్ద ప్రమాదం జరిగినట్టుగా దాని ఒక ప్రచారం నేను చూడటం జరిగింది. మరి దాన్ని ఖండిస్తూ ఉన్నాను. ఈ స్వల్ప సంఘటన మినహా వేరే విధమైన ఇబ్బంది కలగలేదు. ఈ చివరి వరకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ రెవెన్యూ సదస్సులు కూడా పాలు పంచుకుని, ఇక్కడ రెవెన్యూ పాస్బుక్లు రాజముద్రతో ఏర్పాటు చేసినటువంటి పాస్బుక్లు పంపిణీలు కూడా పాలు పంచుకుని వారు అమలాపురం వెళ్ళడం జరిగింది. ఆ అసోసియేషన్ ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం చూసుకుంటే 200 మంది పైబడి చాలా ప్రాంతాల నుంచి ఇక్కడ రావడానికి వారు రిజిస్టర్ చేయించుకోవటం, ప్రయాణ ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది అనేది చెప్తున్నారు. శాసనసభ్యులు కానీ, వివిధ హోదాల్లో ఉన్నవారు కానీ, అధికారులని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు ఈ 3 రోజుల పాటు వచ్చి ఈ కార్యక్రమాలకి పాలు పంచుకుని వీటిని విజయవంతం చేయాలని, వారు రావడానికి కూడా చాలా మంది సుముఖత చూపారు. మంత్రులు ఇంచుమించుగా 4-5 మంత్రులైనా ఈ కార్యక్రమాల్లో హాజరవుతారని నేను భావిస్తూ ఉన్నాను.